ఎమ్మెల్సీ కవితకు టికెట్ కట్టట ప్రశ్నించేందుకు పార్టీ యాక్షన్. నిజామాబాద్ ఎంపీ బరిలో కొత్త ముఖం. బీసీ నేతకు ఇవ్వాలని పార్టీ నిర్ణయం. ఎన్ఆర్ఐ లీడర్కు ఇవ్వడం పైన ఆలోచన. సంక్షోభానికి దారితీసిన సన్నాహక సమావేశం అట. స్టార్ట్ అయింది. కల్వకుంట్ల కుటుంబంలో లుకలుకలు అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఒకసారి చూద్దాం. ఈసారి నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కవితకు అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఆమెకు టికెట్ ఇవ్వద్దనే అభిప్రాయంతోనే పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో భాగంగా ఇటీవల జరిగిన నిజామాబాద్ సెగ్మెంట్ మీటింగ్లో ఎమ్మెల్సీ లేవనెత్తిన అంశాలు ఆమెకు మద్దతుగా మాత్రమే కాక పార్టీ లీడర్షిప్ వైఫల్యాలను పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రస్తావించడంతో అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. నిజామాబాద్ ఎంపీ స్థానం కోసం ప్రత్యామ్నాయంగా కొత్త వ్యక్తిని ఎంపిక చేసే పనులను పార్టీ నాయకత్వం మొదలుపెట్టింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలా లేక ఎన్ఆర్ఐ వ్యక్తికి ఇవ్వాలా అనే చర్చలు మొదలయ్యాయి. సో కవితకు పెద్ద షాక్గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మొన్న జరిగిన నిజామాబాద్ రివ్యూలో భాగంగా ఈమె పలు అంశాలు లేవనెత్తింది. వాస్తవంగా చాలా విషయాలు కార్యకర్తలు ఎమ్మెల్యేలు మమ్మల్ని గలవనీయకుండా ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు, మంత్రులు అడ్డుకున్నారు అనే కోణంలో, అదేవిధంగా కేటీఆర్ కూడా పలుమార్లు ఫోన్లు రెస్పాండ్ కాలేదు, మాకు చాలా విషయాల్లో అన్యాయం జరిగింది అనేటువంటి కోణంలో ఒక పార్టీ యాంగిల్లో ఈమె మాట్లాడినట్టు మనకు సమాచారం రావడం జరిగింది, పత్రికలు కూడా రావడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిరసన గలం ఉండొద్దు అనే కోణంలో ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈమెకు నిజామాబాద్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వద్దు అని ఈరోజు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇంకా పార్టీలో పెద్ద ఎత్తున ఒక డివిజన్ వస్తున్నట్టు తెలుస్తోంది. వాళ్ళ ఇంటర్నల్గా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నట్టు మనకైతే క్లియర్గా అర్థమవుతోంది. మేము గతంలో కూడా చెప్పినాం, ఈమె ఓటమికి కారణమే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ వీళ్ళందరూ కూడా ఈమె ఓటమికి కారణం అవడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఈమెను ఓడించి ఈమె యొక్క ఆధిపత్యాన్ని కానీ ఈమె యొక్క దూకుడుతనాన్ని కానీ తగ్గించేట్టు ప్రయత్నం చేస్తున్నారు. సో ఈసారి పోటీ చేసినా ఆమెను ఓడించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈసారి వ్యాఖ్యలు చూసిన తర్వాత అసలు ఆమె టికెట్ ఇవ్వద్దని డిసైడ్ చేసుకుంటే తెలుస్తుంది. వాస్తవంగా అది బెటర్, ఈమెకి టికెట్ ఇవ్వకపోతేనే మంచిది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఇంకా 4 సంవత్సరాలు ఉన్నట్టున్నదిగా. పోటీ చేసినా ఈరోజు వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే సంతోష్ రావు లాంటి వాళ్ళు, లేదంటే హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీ లాంటి వాళ్ళు ఈమెను ఓడిస్తారు. కాబట్టి ఈరోజు ఆమె పోటీ చేయకపోవడం ఉత్తమం. వాళ్ళు టికెట్ కట్ చేస్తే సంతోషపడాలి, అంతే తప్ప వేరే ఏం లేదు వాస్తవం చెప్పాలంటే. మరింత చేటు చేసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్సభ ఎన్నికల్లో సర్దుబాటు చేసుకోవడానికి మొదలుపెట్టిన కసరత్తులో భాగంగా నిజామాబాద్ సెగ్మెంట్లో కవితకు బదులుగా మరో అభ్యర్థి బరిలో నిలిచే అవకాశం ఉంది. కవితకు టికెట్ నిరాకరిస్తే పార్టీ క్యాడర్కు ఎలాంటి మెసేజ్ వెళ్తుంది, అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపి మరింత చేటు తెస్తుందా, పార్టీ అధినేత కేసీఆర్ జోక్యం చేసుకుంటారా, ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేటీఆర్ తీరుపై అసంతృప్తి అట. 2014 తొలిసారి పోటీ చేసి గెలిచిన కవిత 2019లో ఓడిపోయారు. కొంతకాలం సైలెంట్గా ఉన్నా ఆ తర్వాత ఎమ్మెల్సీగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి, వ్యక్తిగత పాపులారిటీని పెంచుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ పరిధిలో కేవలం 3 స్థానాల్లోనే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. సొంత పార్టీ నాయకులు సరిగా సహకరించడం లేదని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మొదలు పలువురు లోకల్ క్యాడర్కు అందుబాటులో లేకపోవడం కారణమంటూ కవిత సహా ఆ ఎంపీ సెగ్మెంట్కి చెందిన లోకల్ బాడీ లీడర్లు సన్నాహక సమావేశంలో ఓపెన్గానే కామెంట్ చేశారు. కేటీఆర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో రచ్చరచ్చని చెప్పొచ్చు వాస్తవంగా చెప్పాలంటే. బయటపడుతున్న విభేదాలు